అటండి ఓకే అమ్మా ఇక్కడమ్మా ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఓకే ఓకే సైడ్కి వెళ్ళు అక్కడ ఓకే చూడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, శివప్రసాద్ రెడ్డి గారు. మట్కా జోగము ఇవన్నీ మాట్లాడుతూ మీరందరూ 5 సంవత్సరాల కిందట ఆయన నేను అంతకుముందు ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందట ఆయన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆయన 2019 నామినేషన్ వేసేటప్పుడు ఆయన ఆస్తి 1,30,00,000 రూపాయలు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఆయన ఆస్తి. మనమందరం మీరందరూ వేసిన ఓట్ల వలన ఆయన 1,000 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించుకొని ప్రజలకు అన్ని రకాల ఇబ్బందికరంగా మారినారు. ఈ ఎన్నికల్లో మరొకసారి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. మరి మీరందరూ మన డబ్బు ఆయన దగ్గర సంపాదించుకొని అదే డబ్బు మనకందరికి ఇచ్చి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ మీరందరూ గమనించి మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పటికి రాష్ట్రం అధోగతి పాలయ్యేది, మనకు రాజధాని లేదు. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు. ఇక్కడ మన పొద్దున్నగా ఎంతో మంది మీ కళ్ళ ముందర వైఎస్ఆర్ పార్టీ లీడర్లందరూ కూడా దోచుకు తింటూ 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ మాదిరిగా సంపాదించి అదే డబ్బులు మళ్ళీ ఎన్నికల్లో పెట్టి గెలవాలనుకుంటున్నారు. కాబట్టి మనము ఇటువంటి అవినీతి పరులకి, ఇటువంటి దుర్మార్గుడికి మనం ఓట్లు వేసి గెలిపించాలో లేదా అనేది మీరు ఆలోచించి నిర్ణయించుకోవాలి. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన నందన్ సుబ్బయ్య గారిని చంపేయడం జరిగింది. చంపేనా అందరికీ తెలుసుకున్నా చంపాలా ఆయన? ఆయన కూడా మీయాల్లో బతకాలని ఉన్నారు కదా. ఎందుకు చంపినారు మీరు? మీ యొక్క చర్యలకు, మీరు చేసే దండాలకు, మీరు చేసే ఇసుక దోపిడీకి, మీరు భూమిని ఆక్రమించుకుంటా ఉండేదానికి ఇవన్నిటి కూడా ఆయన విమర్శిస్తున్నారని మీరు చంపేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారిని విభజించాలా? ఆయన మన నుంచి సంపాదించుకునే డబ్బులు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి కోరుకుంటూ